మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాసేవి ఉన్న పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఎలా ఉండబోతుంది జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు ధనస్సు రాశి వారికి గ్రహ సంచారంలో ఏం మార్పులు రాబోతున్నాయి? అంటే మనకు ఈ జూన్ నెలలో గురుడు కర్కాటక రాశిలోకి మారాడు. మారిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏర్పడ్డాయి. ఏ రకంగా? ధనము బాగా ఖర్చు అవుతుండడం, ఏ పనులు అనుకున్నా బ్రేక్స్ అవుతూ ఉండడము, దైవానుగ్రహం లేకపోవడం, పెద్దల సహాయ సహకారాలు రాకపోవడం, ఈ పని అయిపోతుందన్న సమయానికి ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఎక్స్టెండ్ అవుతుండడం, ఇలా పలు రకాల సమస్యలతో విద్యార్థులు కానీ ఇలా చాలామంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందులు పడ్డారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా 27వ తారీఖు రోజున శని వక్రీకరించినటువంటి స్థితిగతుల చేత కొంత మార్పు. ఎందుకంటే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉంది. స్థితి ప్రకారం చూసుకున్నా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, కానీ వక్రీకరించినటువంటి ఫలితం చేత కుంభరాశిలో ఉండే ఫలితాల్ని కూడా అందిస్తాడు. కాబట్టి ఏం జరుగుతుంది? ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి కొంత పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. అనుకున్న పనులు ముందుకు సాగుతుండడము, నూతన పరిచయాలు కలగడం, జీవితంలో కొత్త కొత్త మార్గాలు అన్వేషించడం, అలాగే ఏ పని చేయాలన్నా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా రావడము. ఇప్పటి వరకు వితెళ్ళలో అంటే ఒకవైపు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ కానీ శాంక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నవి అన్ని కూడా మళ్ళీ తిరిగి శాంక్షన్ అవ్వడము, ఇలా మంచి జరిగేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి శని ప్రభావంలో మారబోతుంది. ఇటు కుజుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏ రకమైన ఇబ్బంది నుంచైనా కానీ ధైర్యంగా ముందడుగు వేసి ఆ ప్రయత్నంలో విజయాన్ని చేకూర్చేటువంటి అధికారము ఈ కుజగ్రహ ప్రభావంలో కలుగుతుంది. కాకపోతే ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల వేటకి ఇప్పుడు సమయం మంచిది కాదు. నిరుద్యోగస్తులు ఆల్రెడీ ఏదైనా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటుంటారు కదా, కానీ వచ్చిన ఉద్యోగాన్ని కాదనకుండా చేసుకొని సమయం మంచిగా ఉన్నప్పుడు అప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్త్రీలతో కాస్త జాగ్రత్తగా మెలగాలి. అంటే వాళ్ళతో వాగ్వివాదాలు కానీ, అతి చనువుగా ఉండడం కానీ, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. రాహుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఇప్పటి వరకు నేను చేస్తానో లేదో, నా వల్ల అవుతుందో కాదో లేదో అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు శనిగ్రహ మార్పు, ఇటు రాహు కూడా అక్కడే స్థితి పొంది ఉండడం, కుంభరాశి ఫలితాలను ఇవ్వడం, ఈ కారణం చేత అద్భుతంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ చేయకూడదు. స్టాక్స్లలో పెట్టుబడి పెట్టకూడదు. వ్యాపార విస్తరణ చేయకూడదు. ధనపరంగా కాస్త ఆలోచించి ఖర్చు పెట్టమని గ్రహాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ కూడా గురువు అనుకూలంగా లేడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కానీ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కాస్త మెరుగైనటువంటి పరిస్థితిలో ఈ ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. అర్ధాష్టమ శని ప్రభావం నుంచి కొంతమేర బయటపడి కొంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని, కొంత వెసులుబాటుతో సుఖమైనటువంటి జీవితాన్ని పొందుతారు. విద్యార్థులకి ప్రధానంగా కాస్త బాగా కష్టపడితే అనుకున్నటువంటి కళాశాలలో లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓర్పుకి ఇక్కడ పరీక్షగా ఉంటుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరడం, సత్సంతానానికి యోగ్య సూచికగా మనకు గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది చక్కగా చెప్పవచ్చమ్మా. మరి ఎలా ఉండబోతుంది వ్యయ ఆదాయాలు, అలాగే చూసుకుంటే మానసిక పరిస్థితి 21 నుంచి 31 వరకు? గత కొన్ని రోజులుగా అర్ధాష్టమ శని, అలాగే గత నెల నుంచి గురువు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత చాలా మందిలో ఒక నిరాశ నిస్పృహ, ధనుసు రాశి అంటే ఇంతేనా అన్నట్టుగా ఉంది. అయితే చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక, అలాగే వ్యాపార అభివృద్ధి ఉండాలి, ఉద్యోగంలో పైకి రావాలి, మంచి స్థాయికి ఎదగాలి, ధనపరంగా అన్ని సమస్యలు తీరి ఆనందకరమైన జీవితాన్ని పొందాలి. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే కోర్టు వ్యవహారాలు, ప్రయోగ బాధలు వీటన్నిటి నుంచి కూడాను
మనకు ఫేవరబుల్గా ఉండాలి, ప్రయోగ బాధ నుంచి బయటపడాలి, నరదృష్టి, నరఘోష, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి సొంత ఇంటి కల నెరవేరడం కోసం చాలామంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంటారు. కాబట్టి ఈ ప్రయత్నాల్లో వాళ్ళందరికీ కూడాను మంచి జరగాలి. అలాగే ఇప్పుడు 27వ తారీఖు రోజున శని మారుతున్నాడు కాబట్టి అప్పుడు ఆకస్మికంగా యోగం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది, కాస్త 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత జర్క్స్ అనేటువంటివి కలుగుతాయి. అంటే కొంత మార్పులు, ఊహించని విధంగా మార్పులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఇటువంటి దోష నివారణకి, వాళ్ళ సంకల్పం నెరవేరి కష్టాలు తీరడం కోసం తొలి ఏకాదశి రోజున అనగా జూలై 25వ తేదీ రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులతో పాటు శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రోజున రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే రోజువారీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే 21, 22, 23 ఈ తేదీలలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఖర్చుకి తగ్గ ఆదాయం లభించడము, అవసరానికి తగ్గట్టుగా డబ్బులు అందుబాటులోకి రావడం, అలాగే మన యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు లభించడం అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగంలో, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీలలో అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. నిద్ర పట్టకపోవడము, మానసిక ప్రశాంతత లోపించి ఇబ్బందులు పడుతూ ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఇక 27, 28 ఈ తేదీల్లో పాత మిత్రులను కలుసుకుంటారు. సుఖంగా, ఆనందంగా జీవించగలుగుతారు. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా జీవిస్తారని చెప్పవచ్చు. అలాగే 29, 30, 31 ఈ తేదీల్లో చూస్తే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. అలాగే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా చికాగ్గా ఉంటుంది. ధనము కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క 24, 25, 26, 29, 30, 31 ఈ 6 రోజుల్లో జాగ్రత్తలు పాటించాలి. కలిసి వచ్చేటువంటి సమయం ఎప్పటి వరకు 21, 22, 23, 27, 28 కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇంకా సమస్య నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చమ్మా. ఏం పరిహారాలు పాటించాలి గురువుగారు ధనుసు రాశి వారు? మరి ప్రధానంగా ఇప్పుడు ధనుసు రాశి వారికి కాలము అనుకూలంగా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పట్లాగానే దత్తాష్టక పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు రోజుకి 3 సార్లు పఠించాలి. ఇక వీలు కుదిరినప్పుడల్లా నారాయణుని యొక్క దేవాలయానికి చేరుకొని ఆ స్వామికి అర్చన జరిపించుకుంటే, లేదా మన మారేడు దళాల మాల ఆ స్వామికి సమర్పిస్తే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి మన దాకా రాకుండా, ఇబ్బంది పెట్టకుండా తగ్గుముఖం పడతాయి. అలాగే ఎలాగో తొలి ఏకాదశి సందర్భంగా జూలై 25వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాలు అన్ని రాశుల్లో జన్మించిన వారికి శని దోషం నివారణకి జరపబడుతున్నాయి. కాబట్టి వాటిలో కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, గురువుగారు చెప్పిన పరిహారాల్ని పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై 25న తొలి ఏకాదశి నాడు వారాహి అమ్మవారి పూజలో కానీ, హోమంలో కానీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.